వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు చంద్రబాబు సమీక్ష. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్న మంత్రి లోకేష్. మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి వివిధ రకాల సేవలు. గతేడాది మెటాతో ఒప్పందం. కేటీఆర్ ఒక పలికి మారిన వ్యక్తి అన్న కోమటిరెడ్డి. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్ హరీష్ రావు కొట్టుకుంటున్నారని విమర్శ. కేసీఆర్ మాదిరి తాను ఎలక్షన్ కలెక్షన్ చేయలేదని వ్యాఖ్య. మంగళగిరిలో మంత్రి డోలా ప్రెస్ మీట్. వైసీపీ నేతలపై ధ్వజం. వైసీపీ నేతలు ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నారని విమర్శలు. ప్రజలు ఎన్నికల్లో ఒక అరాచక శక్తిని తరిమి కొట్టారని వెల్లడి. రైలు పట్టాలపై పడుకోబెడతానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్. తనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారన్న జయరాం. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని ఎమ్మెల్యే. ఎవరో డబ్బులు ఇస్తారని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. జనవరి 30 వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్కే విజయానంద్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి విడతగా పౌరులకు 161 రకాల సేవలను ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకున్నారు అనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 రకాల సేవలను ప్రవేశపెట్టనుంది. సమగ్ర కులగణన సర్వే నెంబర్ గేమ్ చేంజర్ మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేపై పలువురు మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వేను సమర్థవంతంగా పూర్తి చేసే దిశగా భాగస్వాములైన ప్రభుత్వ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సర్వే దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో గేమ్ చేంజర్ గా మారబోతోందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పొందుతుందని పేర్కొన్నారు. వివిధ వర్గాలకు ఆర్థిక, రాజకీయ అవకాశాలు అందించడంతో పాటు సంపద సమాన పంపిణీ సాధనలో ఈ సర్వే కీలక భూమిక పోషించనుంది. మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ జీవితానికి గ్రీన్ సిగ్నల్ అంటూ కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ యువతకు సందేశం ఇచ్చారు. హెల్మెట్ ధరిస్తే జుట్టుకుంటుందని దురభిప్రాయం తప్పించుకోవాలని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వాహనం నడిపేటప్పుడు ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ప్రమాదకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. కేవలం వ్యక్తిగత భద్రత మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల భద్రతకు ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించి హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటి భద్రతా చర్యలను తీసుకోవడం అనివార్యమని మంత్రి సూచించారు. ఒకటి, అసలు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఫైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటి. రెండోది, ఫైన్ అనేది ఒక పార్టీ. భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు. అల్టిమేట్గా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పెడుతున్నారు అనేది, మన ఓన్ లైఫ్ గురించి పెడుతున్నారు అనే దాని మీద అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది తప్పించి భయంతో కొంతే వస్తుంది. థ్యాంక్ యూ. క్లీన్ చేసుకోకపోవటం వల్ల దానికి వెంటిలేషన్ లేకపోవటం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు, ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు, 2 ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది.
అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి. మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికి, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి. వీటన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని, ఒక అరాచక శక్తిని తరిమికొట్టారని వివరించారు. రాష్ట్ర ప్రజలపై వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, 4,40 కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. సుమారుగా తీసుకుంటే మనకి చాలా 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1000 రూపాయల పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2,000, 3,000 చేయడానికి ఆపసపాలు పడ్డారు. మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను 4,000 రూపాయలు ఇస్తాం. మేము అమలుపరిచాం మొదటి రోజు నుంచే. ముందు నుంచి ఇస్తామని చెప్పాం. మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే మీకు అరియర్స్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా 6,000 రూపాయల పెన్షను వికలాంగులకి, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇది చారిత్రకంగా మేము ఇచ్చాం అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. రెండోది ఆడపడుచుల కష్టాలు చూడటం కోసం దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. మొదటి స్లాట్లో అందరికీ కూడా మేము ఇప్పుడు గ్యాస్కి ఉచితంగా 90 లక్షల మంది జనాభాకి, ప్రజలకి, కుటుంబాలకి మేము ఇది ఇవ్వడం మొదలుపెట్టాం. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ప్రచారం ఏదో ప్రగల్భాలు మాట్లాడారు. కానీ ప్రజలు తిప్పికొడతామనే విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. అసెంబ్లీలో మేము అడిగాం, అన్నా క్యాంటీన్లు, పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మీరు ఎలా మూసేస్తారండి అని అడిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. మేము చెప్పిన మాట ప్రకారం ఇది మా సూపర్ 6లో హామీనే. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఇవి పెంచినవి కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా రూరల్లో కూడా మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేసాం. త్వరలో కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. మీకు కళ్ళకు కనిపించవు, చేసేది వినిపించదు. ఒక మీ మెప్పు కోసం, మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు, నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ చెప్పినలే బయటికి వెళ్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేట్ మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటికి అక్కడికి వెళ్ళిపోయాడు మీ నాయకుడి పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగిచ్చాడు మాట్లాడదాం అని చెప్పి నిన్న మొన్నటి తెగరెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం, అది కనిపించట్లేదా? మీ గుంటల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోయింది మీకు కనిపించడం లేదా? మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చిన ప్రజాకవి గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ పద్మ అవార్డులకు అర్హుడని తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ 11 నెలలుగా అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు.
బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ వస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు మేము లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదైనా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. నల్గొండలో కాదు, భువనగిరిలో కాదు, ఎక్కడ నిలబడ్డా గంట సేపు నిలబడితే 5,000 మంది జనం అవుతారు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అవన్నీ అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు. అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు 60-70 వేల మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేట్ 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ. నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు 10 ఏళ్ళ. ఇవాళ గంధమల్ల బస్వాపూర్ పైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలువ కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. అలాగే ఎస్ఎల్పిసి సొరంగం 70% పూర్తి చేస్తే 2,000 కోట్లు ఇస్తే 4,000 లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలంకి వెళ్ళి బురద నీళ్ళు ఉన్న మా జిల్లాకు వచ్చి 4 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేది ఉండే. శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే. సొరంగాన్ని పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వేలను పూర్తి చేయలేదు. ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని 20 చెరువులు నింపినప్పుడే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్లోరైడ్ కోసం 12 రోజులు నిరాదీక్ష చేసిన మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఖాళీ గోటికి సరిపోరు. కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ తోటి నేను 1 గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది, నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. మాజీ మంత్రి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మా తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అని ఆయన హెచ్చరించినట్లు అందులో ఉంది. ప్రశ్నలు ఏవైనా ఉంటే తన ఎదుటే అడగాలన్నారు. తాను వెళ్ళాక తనపై తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి. ఉందా క్వశ్చన్? ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినాడని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి. ఏమిది ధైర్యంగా చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారా అనేది న్యూస్ లో వస్తుండదు. ఇదే కోరిక మేరకు నిన్ననే
మా కార్యకర్తలతో, మా నాయకులతో, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు నా పరిపాలన బాగలేదు, ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు, మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు. మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు, నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా, లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి, ఎమ్మెల్యే మీరు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక డైవర్షన్స్ డ్రామాలు చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. గతేడాది సీఎం రేవంత్ రెడ్డి 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆయన ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం మాటలు కాదు, అమలు చేయగల సామర్థ్యం ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారని మధుసూదనాచారి హెచ్చరించారు. ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఈపాటి ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే, దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకు మించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే, ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటా ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు, వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే, ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే, మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కి కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప, ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదని ధ్వజమెత్తారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనాన్ని పచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు సూపర్ 6 అడిగితే డైవర్షన్స్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాల గురించి అడిగితే సంపద సృష్టి తర్వాతనే అమలు చేస్తామని అంటున్నారు. చంద్రబాబు ఆర్థిక అరాచకవాది, కాగులెక్కలను కూడా తప్పుగా మార్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు చూసినా
గత ప్రభుత్వం మీద నిందలే తప్ప వాళ్ళు చేయదగ్గ పనులు, చేయవలసిన పనులు ఎప్పుడూ కూడా చేయాలని ఉద్దేశం లేదు అనిపిస్తుంది. మరి రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఈ అనుభవం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, మేము ఎటువంటి వాగ్దానాలు చేశాం, ఆ వాగ్దానాలు ఎలా అమలుపరచాలి, ఎటువంటి హామీలు ఇచ్చామన్న దాని మీద ఒక స్పష్టత లేదు, ఒక విశ్వాసం లేదు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం, గెలిస్తే చాలు, ప్రజల్ని వదిలేయించిన విధంగా చేస్తూ ప్రజల్ని పచ్చి మోసం చేస్తున్న వ్యక్తిగా ఎవరున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ వాగ్దానాలు, ఈ హామీలు, వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 అమలు, వాటి మీద మాట్లాడకుండా ఎప్పుడు చూసినా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీదే తెర చూపిస్తున్నారు. ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారం సూపర్ 6 అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికే కూడా ప్రజలు తేడా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పనులు ఏ విధంగా మేనిఫెస్టోకి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం, ఏ విధంగా మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేశాం, మా మేనిఫెస్టో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో మా ప్రాధాన్యత ఇది, మా మేనిఫెస్టో ఇది, మాకు ఇన్ని ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే మా మేనిఫెస్టోని మేము తూచా తప్పకుండా చేస్తామని మేము ప్రతి కార్యాలయం మీద బోర్డులు పెట్టి మరీ కూడా ప్రదర్శించాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాలు లేవని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన రోటరీ క్లబ్ 41వ అంతర్ జిల్లాల సెమినార్లో ఆయన పాల్గొన్నారు. తంబాలపల్లె, మదనపల్లితో పాటు ఎక్కడికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. వారి అవినీతి బయటకు వస్తుందని, ఎంఆర్ఓ కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు. ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని అంత దారుణాతి దారుణంగా మిమ్మల్ని ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీకి వచ్చి లేవనెత్తాల్సింది పోయి ట్విట్టర్ మాధ్యమంగానో సొంత పత్రిక పెట్టుకుని అబద్ధాలు చల్లి బురద జల్లుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏరిస్తామన్నామో దాన్ని 3 నుంచి 4 వేలకు పెంచాము. 3,000 నుంచి 6,000 దివ్యాంగులకు పెంచాము. మంచానికి పరిమితమైన వాళ్ళని 15,000కు పెంచాము. 33,000 కోట్లు సాలీన ఇవాళ పెన్షన్లని 65 లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా 3 సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. రైతన్నకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తాం. ప్రతి తల్లికి వందనం పేరుతో ఇస్తాం. ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఒక 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉందా? 1,000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకొని ఇవాళ సూపర్ 6 మీరు 6 నెలల్లో పూర్తి చేయలేదు, 5 నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చాలనే విషయం మీకు తెలియదా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.
దారుణాతిదారుణంగా తిరస్కరించారు. చేసుకోండి, కొన్నాళ్ళు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది. కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందన్న విషయం మేము గతంలో చెప్పాం. అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికకరంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి పదంలో ముందుకు పరుగులు తీస్తూ ఉంది. రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. గతంలో ఇవి ఏవీ లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం, పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేరుతుంది. ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం చేయకుండా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న బియ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోటిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. లేకపోతే రాబోయే ఎన్నికల నాటికి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. జయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో చెప్పారు ఆయనకు బీజేపీకి ఏం సంబంధం. నాకైతే తెలియదు ఆయన బీజేపీలో. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. నేను ఒక పార్టీలో ఉండడం కారణంగా ఆ పార్టీ అంటే విరక్తి పుట్టింది. ఆ పార్టీ చేసిన పాపాలు చూసి నాకు ఒక వైరాగ్యం కలిగింది. ఇటువంటి పార్టీలో నేను ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నానా అని వారు బాధపడతా నాకు రాజకీయాలే వద్దు, ఇటువంటి పార్టీలు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు అని వారు చెప్పి వారు వ్యవసాయం చేసుకుంటానే బయటకు వెళ్ళారు. కాబట్టి ఇంకో పార్టీలో చేరుతారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు. ఆయన వ్యవసాయం చేస్తాను, ఆ పార్టీ అంత రోత పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ కారణంగా నాకు వైరాగ్యం వచ్చిందని ఆయన వైరాగ్యం కారణంగా వ్యవసాయం చేస్తా అన్నారు. కానీ ఇతర పార్టీలో చేరుతానని ఆయన చెప్పినట్టు నాకు తెలియదు. చర్యల విచారణ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. గతంలో మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే పలానా శాఖ ఇస్తే ఆ శాఖకు సంబంధించినవన్నీ నా ఆస్తులే. టీడీపీ హామీలో కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సగటు వార్షిక వ్యయం కూడా ఎక్కువగా ఉందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబుకు మాత్రమే లాభపడ్డాయని, ఆయన కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఆస్తులు 900 కోట్లు పెరిగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో సామాన్య ప్రజల జీవనం మరింత కష్టంగా మారిందని విమర్శించారు. 978 కోట్లు సుమారు ఎంత పెరిగింది? 58,000 కోట్లు ఎక్కడ, 92,000 కోట్లు ఎక్కడ? ఆదాయాన్ని పెంచినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటిది తెలుగుదేశం 2,437.43 కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 5,224.83 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 2,437 కోట్లు ఎక్కువ ఆయన దృష్టిలో. 5,234 కోట్లు ఖర్చు పెడితే తక్కువ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వల్లి వేస్తున్నారు. ఇది అరిచేతిలో వైకుంఠమే కదా. ఖచ్చితంగా ఈ లెక్కలో గనక తీసుకున్నట్లయితే అంకెల గారడితో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసగిస్తున్నాడు. ప్రజలకు కావాల్సింది మీరు చెప్పిన హామీలు అమలు, అది గమనించమని ఈ సందర్భంగా వారికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్కటి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇది మీరు అడుగుతున్నాం అనుకుంటున్నారా, డిమాండ్ అనుకుంటున్నారా? మీకున్నటువంటి మీరు కూడా ప్రజలతో పాటు మోసపోవాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రజలను మోసగించారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మిమ్మల్ని కూడా మోసగించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా అడగనట్లయితే మీరేం చెప్పారు? సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ 15% వృద్ధి రేటు సాధించిన తర్వాత అమలు చేస్తామనంటే, అయ్యా నాయుడు గారు, ప్రభుత్వం 5 సంవత్సరాలు 8 మాసాలు అయిపోయింది. అంటే మీ దగ్గర ఉన్నది 4 సంవత్సరాలు 2 మాసాలు, 6 మాసాలు ఎన్నికలకు తీసేయండి. అంటే 3 సంవత్సరాలు 8 మాసాలు. 3 సంవత్సరాలు 8 మాసాల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రణాళిక చేసుకున్నారు. ప్రజలు
చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వాలంటీర్లు అనుకున్నారు 5 కాదు 10 వస్తుందని, మహిళలు అనుకున్నారు నెల 15,000 వస్తుందని వయసుతో సంబంధం లేకుండా, తల్లులు అనుకున్నారు నాకు ఒక బిడ్డకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు, చంద్రబాబు సమీక్ష. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్న మంత్రి లోకేష్. మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి వివిధ రకాల సేవలు. గతేడాది మెటాతో ఒప్పందం. కేటీఆర్ ఒక పనికి మాలిన వ్యక్తి అన్న కోమటిరెడ్డి. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్ హరీష్ రావు కొట్టుకుంటున్నారని విమర్శ. కేసీఆర్ మాదిరి తాను ఎలక్షన్ కలెక్షన్ చేయలేదని వ్యాఖ్య. మంగళగిరిలో మంత్రి డోలా ప్రెస్ మీట్. వైసీపీ నేతలపై ధ్వజం. వైసీపీ నేతలు ఫేక్ ప్రపంచంలో బతికారని విమర్శలు. ప్రజలు ఎన్నికల్లో ఒక అరాచక శక్తిని తరిమి కొట్టారని వెల్లడి. రైలు పట్టాలపై పడుకోబెడతానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్. తనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారన్న జయరాం. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలన్న ఎమ్మెల్యే. ఎవరో డబ్బులు ఇస్తారని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపాటు. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాం రండి BV9 న్యూస్.